దేవునికి మహిమ కలుగును గాక. మరొక రోజు దేవాతి దేవుడు వాక్యంలోంచి కొన్ని ప్రార్థనలు మాట్లాడడానికి గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చారు గనక మరొక రోజు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ విన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రార్థనలు ఏ విధంగా అయితే భక్తులు చేశారనేది శ్రద్ధగా ఆలకించి మరి దేవునిలో బలపడాలని ఒక దైవజనుడిగా మాట్లాడుతున్నాను. మరి ఎబేజీ చేసే ప్రార్థన మొదటి దినవృత్తాంతకాంతము 4వ అధ్యాయం 10వ వచనంలో మరి చక్కగా ప్రార్థన చేశాడు. చిన్న ప్రార్థన అయినప్పుడు కూడా ఎబేజు చక్కగా ప్రార్థన చేశాడు. దేవుని యందు చక్కగా ఏది కావాలనేది అది ఆయన అవసరాలు కోరాడు. చూడండి ప్రియులరా, ఎబేజు చేసే ప్రార్థనలు మనము కూడా చిన్న ప్రార్థన అయినప్పుడు కూడా మన అవసరాలు కావాల్సినవన్నీ కూడా దేవుని యందు మనం కోరితే గనక, మన యేసయ్యను మనం అడిగితే గనక మరి ఆ భక్తులకి ఏ విధంగా అయితే కార్యాలు చేశారో మనకు కూడా ఆ విధంగా కార్యం చేయడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని మనకి ఇస్తాడు. ప్రార్థనల ద్వారా అనేకమైన అద్భుతమైన కార్యాలు పొందుకుంటాం. మరి ఆ కాలంలో మరి ఆ భక్తులకి ఆ విధంగానే దేవుడు సహాయం చేశారు. చూడండి ప్రియులరా, మరి రెండో ప్రార్థన, మరి యేసు ప్రభు వారు పరలోక ప్రార్థన చేశారు. ప్రియులారా, యేసు ప్రభు గారు పరలోక ప్రార్థన చేశారు. మత్తయి సువార్త 6:9 13వ అధ్యాయం దాకా మరి చక్కగా ప్రార్థన చేశారు యేసు ప్రభు గారు. పరలోక ప్రార్థనలో మరి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంఘంలో పరలోక ప్రార్థన లేకుండా మరి ఉండదు. మరి యేసు ప్రభు గారు మన కొరకు పరలోక ప్రార్థన నేర్పాడు. ఆయన మన తండ్రి గనక, మన యేసయ్య గనక మరి యేసు ప్రభు గారు మనకు కావలసిన ప్రార్థనలు నేర్పారు. ఆ పరలోక ప్రార్థనలు నేర్పకపోతే మనం సంఘాల్లో పరలోక ప్రార్థనలు అనేది ఉండేవి కాదు. మరి పరలోక ప్రార్థన ద్వారా అనేక మంది, కోట్ల మంది రక్షించబడిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనలు అన్నిటికంటే శక్తమైన ప్రార్థన ఏదంటే పరలోకమైన ప్రార్థనలు. మరి దేవుడు చక్కగా పరలోకమైన ప్రార్థనలు చేసి అద్భుతంగా అనేకమైన సంఘములో మరి యొక్క పరలోక ప్రార్థనలు మరి చేయడానికి దేవతి దేవుడు యేసయ్య మనకి ఒక మాదిరికరమైన ప్రార్థనలు మన ముందు వాక్యము ద్వారా మనకు ఉంచి మరి ఆయన చక్కగా జ్ఞాపం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులరా, మరి మూడో ప్రార్థన యోనా. చూడండి, యోనా గ్రంథంలో 2వ వచనంలో 9 దాకా ఉంటుంది మరి ప్రార్థనలు. మరి యోనాకి దేవుడు అప్పగించిన పని, అప్పగించిన బాధ్యత, మరి యోనా ఎంతో మరి ప్రయాసపడి చక్కగా మరి ఆ ప్రజలని మరి ఆ యొక్క రక్షణలోకి నడిపించడానికి మరి యోనాని చక్కగా దేవుడు వాడుకున్నాడు. ప్రియులరా, మరి యోనా అంతా మనం చేయకపోయినా సరే మన మాదిరి మనం చేయడానికి ఇష్టపడతా ఉండాలి. ప్రజలకు చక్కగా ప్రజల రక్షణ కోసం యోనా మరి ఎన్ని వెనకంజి చేసినప్పుడు కూడా దేవుడు చక్కగా గమ్యానికి యోనాని తీసుకుని వెళ్ళాడు. ప్రియులరా, గమనించండి, దేవుడు మనకి ఇచ్చిన భారాన్ని బట్టి, దర్శనాన్ని బట్టి మనము కూడా ఆ విధంగా వెళ్ళాలని ప్రేమపూర్వకంగా ఈ దైవజనుడికి చెప్తున్నా. మరి యోనా ఏ విధంగా అయితే మరి రక్షణ కోసం మరి ప్రార్థనలు చేసి మరి ఆ విధంగా వెళ్ళి అనేక మందిని రక్షించడానికి దేవతి దేవుడు యోనాని వాడుకున్నాడు. పిల్లరా, మరి ఈ కాలంలో అనేక మంది సేవకుల్ని వాడుకుంటున్నారు, విశ్వాసాన్ని వాడుకుంటున్నారు. మేము ప్రతిరోజు యూట్యూబ్లో మాట్లాడుతున్నాం. మరి వాక్యాలు మీరు వింటున్నారు, శ్రద్ధగా మరి దేవునిలో బలపడుతున్నారని మేము నమ్ముచున్నాం. చూడండి ప్రియులరా, ఈ ప్రార్థనలో మీకు ఎందుకు జ్ఞాపం చేస్తున్నానంటే మరి భక్తులు చేసే ప్రార్థనలు మరి వాళ్ళు ఎంత ప్రయాసపడి, ఎంత శ్రమంలో, ఎంత ఇబ్బందుల్లో, ఎంత ఇరుకుల్లో, ఎన్ని సమస్యల్లో మరి వాళ్ళ ప్రార్థనలు చేసి మరి వాళ్ళు చేసే ప్రార్థనలు ఈ విధంగా మరి బైబిల్ మనం చదువుతున్నామంటే మరి అటువంటి భక్తుల వల్లనే మనం బైబిల్ చదవగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఈ వాక్యమున ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా మనం ఉండాలని ప్రేమపూర్వకంగా విజ్ఞాపన చేస్తున్నా. మరి 4వ ప్రార్థన దావీదు గారు చక్కగా కీర్తనల గ్రంథంలో 51:7వ వచనంలో పాపముల కొరకు, రక్షణ కొరకు, మారు మనుషుల కొరకు, మరి అనేక మంది రక్షణ కొరకు మరి దావీదు ప్రార్థన చేశాడు. పిల్లరా, దావీదు కోసం మనందరికీ తెలుసు, బైబిల్లో చక్కగా దావీదు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు. పిల్లరా, గమనించండి, మరి ఈ యొక్క లోకంలో ఉన్న ప్రజలు చాలామంది విశ్వాసులు కానీ, గాయకులు కానీ, సింగర్లు కానీ అనేక మంది మరి చక్కగా మరి
దావీదు వలె వాడబడుతున్నారు. ఈ యొక్క లోకంలో సభల్లో బహుగా వాడబడుతున్నారు. చాలా సంతోషం. మరి దావీదు వలె అనేక మంది మరి వాడబడుతున్నారు కనుక మరి దావీదుకున్న గొప్ప మనసు, దావీదుకున్న గొప్ప ప్రేమ, దావీదుకున్న గొప్ప ఆలోచన, దావీదుకున్న గొప్ప నిర్ణయము మనలో కూడా ఉండాలని ఈ రాత్రికాల సమయంలో విజ్ఞాపన చేస్తున్న ప్రియులారా ఒక దైవజనుడిగా. దేవునికి మహిమ కలుగును గాక. మరి దావీదు గారు ఏ స్థితిలో ఉన్నారో మనం ఎరిగిన మనుషులము. ఆయన దావీదు గారు మరి వాక్యంలో చక్కగా ఎన్నెన్నో మర్మాలు ఉన్నాయి ఆయన కోసం. మరి ఆయన ప్రార్థన చేస్తున్నారు కదా, ఎటువంటి ప్రార్థనలు చూడండి. మరి పాపముల కొరకు, రక్షణ కొరకు, మారు మనసు కొరకు, మరి అనేకమైన సమస్యల కొరకు దావీదు ప్రార్థన చేశారంట ప్రియులారా. ఈ రాత్రికాల సమయంలో మనందరం కూడా ఆ విధంగా ఉండాలని ప్రేమపూర్వకంగా ఒక దైవజనుడిగా మీకు జ్ఞాపం చేస్తున్న ప్రియులారా. ఈ ప్రార్థనల ద్వారా అనేకమైన మనము కార్యాలు చూడగలుగుతాం. ప్రార్థనలు మనల్ని చక్కగా మరి ఆయన రాజ్యంలోకి తీసుకెళ్ళడానికి గొప్ప అవకాశాలు మనకు ఉంటాయి. ప్రార్థన లేకపోతే ఏది ఉన్నా వ్యర్థమే మనకి. ముందు ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు మన పట్ల చేస్తారు. ఎక్కడికైనా మీటింగ్లకు వెళ్ళి మాట్లాడాలన్నా, ఎక్కడైనా సభలు చేయాలన్నా, ఒకవేళ మన బిడ్డలకు వివాహాలు చేయాలన్నా, మనం నిజంగా గృహాలు కట్టుకోవాలన్నా, మన కుటుంబ సమస్యలు కార్యాలు జరగాలన్నా ప్రార్థనల ద్వారానే ప్రియులరా. మీ అందరికీ తెలుసు. మరి చక్కగా మరి భక్తులందరూ కూడా మరి చక్కగా ప్రార్థన చేశారు ప్రియులరా. చూడండి, మన జీవితంలో కూడా ఆ విధంగా ప్రార్థన చేయాలని సేవకుడిగా మరొక రోజు ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపం చేయడానికి ఇష్టపడుతున్న ప్రియులరా. దేవునికి మహిమ కలుగును గాక. మరి 5వ ప్రార్థన అన్న చేసే ప్రార్థన 1 సామ్యుయేలు గ్రంథం 2వ అధ్యాయము 1-10 దాకా చూడండి ప్రియులరా. మరి అన్న కూడా ప్రార్థన చేసింది. అన్న ఏ విధంగా ప్రార్థన చేసిందంటే, కుమారునికి అన్నది సామ్యుయేలుని, కుమారుని కోసం ప్రార్థన చేసింది ప్రియులరా. ప్రార్థనలు కనిపెట్టి చేసింది ప్రియులరా. దేవుని యందు ప్రార్థన కనిపెట్టి అన్న ప్రార్థన చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో ఎంతమంది అయితే దేవుని కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ మరి ఈ రాత్రికాల సమయంలో వాక్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని యందు కనిపెట్టి ప్రార్థన చేయండి మీ అవసరాల కొరకు. మరి అన్న ప్రార్థన చేసింది కుమారుడి కొరకు. మరి అన్న అనేకమైన సమస్యల కొరకు ప్రార్థన చేసింది. చూడండి ప్రియులరా, మరి చక్కగా తేటగా మరి అక్కడ రాయబడి ఉంది కనుక మరి చూడండి ప్రియుల, చక్కగా మరి సామ్యుయేలు గ్రంథంలో రాయబడి ఉంది కనుక మరి చక్కగా మరి అన్న ప్రార్థన చేసింది 2:1-10 దాకా. అటువంటి ప్రార్థనలు మీలో ఉన్నాయా? ఒకసారి మీరు గమనించండి ప్రియులరా. మీరు గమనించండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుడు చక్కగా మరి యొక్క 5 ప్రార్థనలు జ్ఞాపం చేయడానికి దేవత దేవుడు గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చాడు. చూడండి ప్రియులారా, చక్కగా 5 ప్రార్థనలు దేవుడు చక్కగా చెప్పడానికి గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చాడు. ఈరోజు నేను చెప్పే మాటలు ఏమిటంటే, మరి యొక్క వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి ఈ భక్తులు ఏ విధంగా అయితే ప్రార్థనలు చేశారో, మరి వీళ్ళు ఏ విధంగా అయితే ప్రార్థన చేశారో అనేది మనం గమనించుకుని మరి మనము కూడా వాళ్ళ ప్రార్థనలు జ్ఞాపం చేసుకుంటూ మరి చక్కగా రెఫరెన్స్లతో సహా నేను చెప్పాను కనుక అవి మీరు చదువుకుని వారు ఏ అంశం కోసం ప్రార్థన చేశారు అనేది చదువుకుని మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు చక్కగా అద్భుతమైన కార్యాలు మన పట్ల చేస్తాడు. మరొక్కసారి ఒక మాట జ్ఞాపం చేసి మరి కొన్ని మాటలు జ్ఞాపం చేసి వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నా. ప్రియులారా, మన జీవితంలో ఎప్పుడైనా సరే అటువంటి ప్రార్థనలు చేసామా లేదా అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి ప్రియులారా. ఒకసారి ఆలోచన చేయాలి. నిజంగా దేవుడు మనకి ఎంతో అద్భుతమైన కార్యాలు మనకి ఇచ్చాడు. నిజంగా ఈ గ్రంథం ఇచ్చారంటే ఈ లోకంలో ప్రతి ఒక్కటి తెలుసుకున్నామంటే ఈ బైబిల్ ద్వారానే తెలుసుకున్నాం ప్రియులారా. చూడండి, ఇప్పుడు వరకు ఎవరైనా ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిలో ఎవరైనా నిజంగా బైబిల్ చదవకపోతే ప్రియులారా, ఒక మాట జ్ఞాపం చేస్తాను. నేను చాలా వీడియోలో మాట్లాడాను. మరి ఏ జ్ఞానం లేని నన్నే దేవుడు వాడుకుంటున్నాడు. దేవుడు నాకు అంతంత మాత్రమే జ్ఞానం ఇచ్చి కొన్ని మాటలు చెప్పడానికి దేవుడు చక్కగా మరి ఆయన జ్ఞానమే నాకు ఇచ్చారు. నాకైతే చదువు లేదు, ఏ జ్ఞానం లేదు. లేదా దేవుడికి అసాధ్యం అనేది ఏది లేదు, సమస్తము సాధ్యమే అని ఈ రాత్రికాల సమయంలో మీకు జ్ఞాపం చేయడానికి మరి ఈ మాటలు చెప్తున్నా.
చూడండి, ప్రార్థనలు, ఈ 5 ప్రార్థనలు ఎంత శక్తివంతమైన ప్రార్థనలు ఉన్నాయో ఒకసారి మీరు నేను చెప్పిన రెఫరెన్స్‌లతో సహా చెప్పాను. అవి మీరు చదువుకుని ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతమైన కార్యాలు మీ పట్ల చేయబోతున్నాడు ప్రియులారా. అద్భుతమైన కార్యాలు మీ పట్ల చేయబోతున్నాడు. ఈ ప్రార్థనల ద్వారా అనేకమైన కార్యాలు మనం పొందుకుంటాం. మన కుటుంబ సమస్యల కొరకు పొందుకుంటాం. మన అవసరాల కొరకు పొందుకుంటాం. మరి ఒకవేళ మీరు నిజంగా మరి వ్యవసాయ రీతిలో చేసేవాళ్ళైతే వ్యవసాయంలో చక్కగా మరి ఆదాయం పొందుకుంటారు. అంత మాత్రమే కాదు, వ్యాపారం చేసేవాళ్ళైతే వ్యాపారాలు చక్కగా బహుగా దీవించబడతారు. అంత మాత్రమే కాదు, చక్కగా గృహాలు కట్టుకుని ఉన్నారు. ప్రియులారా, ఈ లోకంలో మనం ఏది సంపాదించుకున్నా కొంతకాలమే అది శిథిలమైపోతాయి ప్రియులారా. మీరు ఒకవేళ ₹1,00,00,000 బిల్డింగ్ కట్టుకున్నారా, అది నిజంగా కొన్ని సంవత్సరాలకి అది శిథిలమైపోతుంది. మనకి ₹1,00,00,000 బిల్డింగ్ కట్టుకుని ఆ బిల్డింగ్లో నివసించిన ఈ కొంతకాలమే మనం నివసిస్తాం, అది ఏదో ఒక దినాన్ని శిథిలమైపోతుంది. కానీ మనము గురి యొద్దకు చూడాలి. మనం గురి యొద్దకు చూడాలి. మనకి నిత్య సంతోషము, నిత్య ఆనందం ఎక్కడ ఉందంటే ఆయన రాజ్యంలో మనకుంది గనక, ఆయన పరలోక రాజ్యంలో మనకుంది గనక మనం దాని కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి ప్రియులారా. ఈ లోకంలో ఉన్న శిథిలమైపోయినటి కోసం ప్రార్థన చేయొద్దు మనం. ఈ లోకంలో ఉన్న ఆదాయం కోసం ప్రార్థన చేయొద్దు. ఈ లోకంలో మనం ఏం తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి కట్టుకుందుమా, ఏ విధంగా తిరుగుదుమా, ఏ విధంగా సుఖాన్ని అనిపిద్దుమా, ఏ విధంగా మనం చక్కగా విలాసాలు చేదుమా అనేది మనం ఆలోచన చేయొద్దు. కానీ దేవుని యందు మనం ఎలా, ఏ భయభక్తులు కలిగి ఎలాగున్నామో, మరి ఆయన రాజ్యంలోకి ఏ విధంగా సిద్ధపడి ఉన్నామో అనేది మీకు మీరు ఒకసారి రాత్రికాల సమయం ప్రశ్నేసుకోమని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఒక దైవజనుడిగా మాట్లాడుతాను ప్రియులారా. ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా సిద్ధపడండి. ఆయన రాజ్యంలోకి వెళ్ళాలంటే, నిత్య సంతోషంలోకి వెళ్ళాలంటే, నిత్య రాజ్యంలోకి వెళ్ళాలంటే ఈ భూమి మీద మనం ఏదైతే వదిలిపెట్టుకోవాలో అది మీరు ఒక్కసారి రాత్రికాల సమయంలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాను ప్రియులారా. రాత్రికాల సమయంలో మనం ఏదైతే విడిచిపెట్టుకోవాలో, నిజంగా మీకు దేవుని మీద ప్రేమ ఉంటే గనక, దేవుని మీద ఆసక్తి ఉంటే గనక, నిజంగా ఆ రాజ్యంలోకి వెళ్ళాలని ఆలోచన కలిగి ఉంటే గనక, అటువంటి జ్ఞానం మీకుంటే గనక ఈ రాత్రికాల సమయంలో దైవజనులు చెప్పిన మాటలు మనం లోబెడదామని మీకు నిజంగా గ్రహింపు ఉంటే గనక, మీరు దేనికోసం అయితే పాకులాడుతున్నారు ఈ లోకంలో, దేనికోసం అయితే పరుగులాడుతున్నారు ఈ లోకంలో, దేనికోసం అయితే ఆరాటపడుతున్నారు ఈ లోకంలో, అవన్నీ కూడా ఈ రాత్రికాల సమయంలో విడిచిపెట్టుకోండి అని మరీ ప్రేమపూర్వకంగా మీ దైవజనుడిగా మాట్లాడుతున్నా. అవన్నీ నిజంగా మనకు వచ్చినప్పుడు కూడా ఒక 70 సంవత్సరాలు, 50 సంవత్సరాల వరకే మనం అవి అనిపిస్తాం ప్రియులరా. తర్వాత అవన్నీ శిథిలమైపోతాయి. తర్వాత అవన్నీ మనకు కూడా రావు. మనం చనిపోయిన తర్వాత నిత్య సంతోషంలోకి వెళ్ళాలంటే, ఆయన రాజ్యంలోకి వెళ్ళాలంటే ఈ లోకంలో అన్ని సంపేసుకోవాలి ప్రియులరా. ఈ లోకంలో పాపాన్ని సంపేసుకోవాలి, శాపాన్ని సంపేసుకోవాలి, తలంతులు సంపేసుకోవాలి, ఆస్తులు సంపేసుకోవాలి, శరీర కోరికలు సంపేసుకోవాలి, ప్రతి ఆలోచన సంపేసుకోవాలి, మోసాన్ని సంపేసుకోవాలి ప్రియులరా. ఇవన్నీ మనం ఎప్పుడైతే ఈ లోకంలో సంపుకున్నామో అప్పుడే దేవతి దేవుడు గొప్ప అవకాశాన్ని ఆయన రాజ్యంలోకి వెళ్ళడానికి మరి ద్వారాలు తీరుతాడని ప్రేమపూర్వకంగా మీ దైవజనుడిగా మాట్లాడుతున్నారు ప్రియులరా. ఎవరైనా మీలో నిజంగా భర్తను మోసం చేస్తున్నారా? ఎవరైనా మీలో భార్యను మోసం చేస్తున్నారా? ఎవరైనా తల్లిదండ్రుల్ని, బిడ్డలు మోసం చేస్తున్నారా? ఈ రాత్రికాల సమయంలో ఎవరైనా అత్తగారు, మామగారు, అల్లుడిని, కూతుర్ని మోసం చేస్తున్నారా? ఈ రాత్రికాల సమయంలో వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మోసం చేత కొన్ని సంవత్సరాలు మీరు చేయగలరేమో కానీ నిత్య సంతోషంలోకి వెళ్ళలేరు మీరు. ఈ యొక్క రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ ద్వారా మీతో మాట్లాడుతాను ప్రియులరా. నిజంగా అటువంటి కోరికల్లో మీరుంటే గనక, ఈ లోకంలో అటువంటి తలంపులు మీకుంటే గనక, ఈ లోకంలో అటువంటి ఆలోచనలు మీకుంటే గనక, ఈ లోకంలో అటువంటి బుద్ధులు మీకుంటే గనక ఈ రాత్రికాల సమయంలో వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిజంగా మీ ఆశలు సంపుకోమని ప్రేమపూర్వకంగా మీ దైవజనుడిగా మాట్లాడుతున్నా ప్రియులరా. ఈ లోకంలో ధనం కోసం అబద్ధం ఆడితే ఆ ధనం కొంతకాలమే మన దగ్గర ఉంటుంది. ఆస్తుల కోసం అబద్ధం ఆడితే ఆ ఆస్తులు కొంతకాలమే మన దగ్గర ఉంటాయి. సంతోషాల కోసం ఆశపడితే ఆ సంతోషాలు కొంతకాలం మన దగ్గర ఉంటాయి. ఎందుకంటే ఆ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, మానవుడు 60-70 సంవత్సరాల నుంచి ఎక్కువ బతకడు. ఆ సంతోషం 60 సంవత్సరాలే మీకు ఈ భూమి మీద ఉంటుంది కనుక, మరి యుగయుగాలు చక్కగా యుగయుగాలు పరలోక రాజ్యంలో ఉండాలంటే, యుగయుగాలంటే మీకు అసలు లెక్కట్లేని సంవత్సరాలు మనం ఆయన రాజ్యంలో మనం ఉండాలంటే, ఈ కొన్ని సంవత్సరాల ఆశలు మనం చంపుకుంటే ఈ భూలోకంలో మనం ఆయన రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత నిజంగా తండ్రి దగ్గర ఆ పరలోక రాజ్యంలోకి
అంతకాలం ఉండడానికి దేవత దేవుడు మనకి దూరాలేసి రెడీగా రా నా కుమారుడా, మీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను, మీ లోకంలో ఆశలన్నీ మీరు విడిచిపెట్టుకోండి, దైవజనులు మీ ఇంటికి పంపాను, దైవజనులు మీ ఊరికి పంపాను, సేవకుల ద్వారా. సేవకులు మీ ఊరిలో మీటింగ్లు పెట్టారు, అనేక మంది సేవకులు చక్కగా సువార్త ప్రకటించారు, రక్షణ కొరకు చెప్పారు, పరలోక రాజ్యం కోసం చెప్పారు. మీరు ఆ మాటలు మీరు విన్నారు కదా, మరి ఏమిటి మీరు చేసిన పని అని ప్రభు తీర్పు రోజున మిమ్మల్ని అడగబోతున్నాడు. ప్రియులరా, మిమ్మల్ని తీర్పు రోజున అడగబోతున్నారు, ఖచ్చితంగా అడగబోతున్నారు. మీరు ఏమనుకుంటారంటే, కొంతమంది మనం చూసామా, నిజంగా దేవుడు అడుగుతాడా, నిజంగా దేవుడు పరలోక రాజ్యం ఉందా, నిజంగా నరకం ఉందా? చాలా మంది లోకంలో చాలా మంది నిజంగా సాతానుడు ఆలోచనలతో నిజంగా వాళ్ళందరూ కూడా మరి నరకంలోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ప్రియులరా, ఈ యొక్క దైవజనుడికి రాత్రికాల సమయంలో ఈ మాటలు మీకు ఎందుకు జ్ఞాపం చేస్తానంటే, మా కళ్ళారు అనేక మంది చనిపోతున్నారు. ప్రియులరా, అనేక మంది రక్షణ లేదు, మారు మనసు లేదు, మారు మనసు పొందలేదు, నిజంగా బాప్తిస్మం తీసుకోలేదు, బల్లారథంలో పాలు పంచుకోలేదు, వాళ్ళ పాపాలను విడిచిపెట్టుకోలేదు, మోసాలను విడిచిపెట్టుకోలేదు, వ్యభిచారం విడిచిపెట్టుకోలేదు, తాగిడి విడిచిపెట్టుకోలేదు, భార్యను మోసం చేయడం విడిచిపెట్టుకోలేదు, భర్తను మోసం చేయడం విడిచిపెట్టుకోలేదు. ఈ రాత్రికాల సమయంలో మీ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఈ లోకంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టుకుంటే కనుక ఆ నిత్య రాజ్యంలోకి వెళ్ళడానికి దేవత దేవుడు మనకు గొప్ప అవకాశం ఇచ్చారు. పిల్లరా, ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రాత్రికాల సమయంలో దేవుని పాదాలు పట్టుకోండి, ప్రార్థన చేయండి. ఈ యొక్క ప్రార్థన చేస్తే గనక ఈ యొక్క వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబాలు దీవించబడతారు, మీరు ఆయన రాజ్యంలోకి వెళ్ళడానికి సిద్ధపడతారని ప్రేమపూర్వకంగా మీ దైవజనుడిగా మాట్లాడుతూ ఈ వాక్యం మీకు ముగించుతున్నాను. ప్రార్థన చేద్దాం. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మనందరం కూడా ఆయన రాజ్యంలోకి వెళ్ళాలని ప్రార్థన చేద్దాం. మీరందరూ ప్రార్థన చేసుకోండి. ఈ యొక్క 5 మాటలు మీకు జ్ఞాపం చేశాను. ఆ భక్తులే అలా ప్రార్థన చేస్తే మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి, మనం ఏ విధంగా పాపాలు విడిచిపెట్టుకోవాలి, కొన్ని మాటలు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడేం గనక మీరు ఆ విధంగా సిద్ధపడితే కనుక ఆయన రాజ్యంలోకి వెళ్ళడానికి దేవత దేవుడు మీకు చక్కగా మంచి అవకాశాన్ని ఇచ్చారు కనుక మరి ఆ విధంగా సిద్ధపడిన ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, వందనాలు, స్తోత్రాలు. 5 ప్రార్థనల కోసం నాయన మీరు మాకు నేర్పారు ప్రభా. ఈ భక్తులు చేసే ప్రార్థనలు జ్ఞాపం చేశాం నాయన. ఆ ప్రార్థనలు ఎంత శక్తివంతమైన ప్రార్థనలో, ఎంత విలువైన ప్రార్థనలో, ఎంత మీకు అంగీకరమైన ప్రార్థనలో మీరు ఎరిగిన దేవుడు ప్రభా. అందుబట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క యూట్యూబ్ ఉన్న ప్రతి బిడ్డలను కూడా జ్ఞాపం చేయండి. రాత్రికాల సమయంలో మీకు లోబడి బిడ్డలుగాని మీరు సిద్ధం చేయండి ప్రభా. మరొకసారి ప్రభు నన్ను కూడా జ్ఞాపం చేసుకోండి. ఇటువంటి వాక్యాలు అనేక మందికి మీ బిడ్డలకి చెప్పడానికి కృప చూపించండి. ఈ యొక్క జ్ఞానం లేని నన్ను మీరు వాడుకుంటున్నారు ప్రభా. నేను మేమేం చెప్పినా మీ మాటలు చెప్పినట్లుగా సహాయించండి. లోకంలో మేము ఏ మాట చెప్పొద్దు ప్రభా. లోకంలో మాటలు వ్యర్థము నాయన, మీ మాటలు చెప్పితేనే నాయన ప్రభా మీ రాజ్యానికి కొంతమంది అయినా మేము సిద్ధపడతాం ప్రభా. ఆ విధంగా అటువంటి ప్రార్థనలు మాకు నేర్పండి. మా ద్వారా అనేక మంది బిడ్డలకు చెప్పడానికి, వాళ్ళందరూ కూడా రక్షణ పొంది మీ అందు భయభక్తులు కలిగి ఉండడానికి సహాయం చేసి నడిపించి బలపరిచి కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు.